ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరం అమరావతిలో సిఆర్డీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్న పలువురు మంత్రులు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. ఇదే సరైన సమయం, జూబ్లీ హిల్స్ లో దెబ్బ కొడితే ఢిల్లీలో తగలాలి అంటూ కార్యకర్తలకు పలు సూచనలు. హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య ఇంటి ఎదుట ఓ రైతు బలవన్మరణ యత్నం, కాపాడిన పోలీసులు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, పలు జిల్లాలకు భారీ వర్ష సూచన, హెచ్చరించిన ఐఎండీ అధికారులు. ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారు? మెడికల్ కాలేజీల ఏర్పాటుపై జగన్ కూటమి ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీలు, అనంతరం అధికారులకు డిమాండ్ పత్రాల అందజేత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరమైన అమరావతిలో అత్యాధునిక హంగులతో నూతన సిఆర్డీఏ కార్యాలయాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎంతో పాటు కేంద్ర మంత్రి పెమ్మా సాని చంద్రశేఖర్ రెడ్డి, మంత్రి నారాయణలు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. రాయపూడి సమీపంలోని సీడ్ ఆక్సిడ్స్ రోడ్ వద్ద నిర్మించిన ఈ కార్యాలయం మొత్తం 3,07,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో G+7 అంతస్తులతో రూపుదిద్దుకుంది. ఇందులో రిసెప్షన్, పబ్లిక్ ఎక్స్పీరియన్స్ సెంటర్, బ్యాంక్, ఏఐ కమాండ్ సెంటర్, సమావేశ మందిరాలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సిఆర్డీఏ, ఏడీసీఎల్ విభాగాలు మరియు ఉన్నత అధికారుల ఛాంబర్లు ఏర్పాటు చేశారు. దేవతల రాజధాని అమరావతి ఏ విధంగా అయితే ఉందో మనం ఊహించుకుంటున్నామో అలాంటి రాజధాని, అలాంటి రాష్ట్రాన్ని నిర్మాణం చేయడానికి అవకాశం ఇవ్వమని వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు ప్రార్థిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఎవ్వరికీ అనుమానం అవసరం లేదు. మిమ్మల్ని మరిచిపోయే సమస్య లేదు. మిమ్మల్ని మరిచిపోతే మీరు చేసిన త్యాగాన్ని నేను మర్చిపోయినట్టు అవుతుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మీ త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటాం, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటా, దానికి ప్రతిఫలం అనునిత్యం ఆలోచించి ఏ విధంగా చేయాలో చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ, మరొకసారి వండర్ఫుల్ ఒకేషన్, జీవితంలో మరుపు రాలేనటువంటి సంఘటన. ఫస్ట్ బిగినింగ్ మాత్రం ఇది అయిపోయిందని నేను అనడం లేదు. ఈరోజు ప్రారంభం చేశాం. మన యాత్రకు ప్రారంభం, కనీసం కూర్చోవడానికి ఒక ప్లేస్, ఆ ప్లేస్ ఇచ్చిన మిమ్మల్ని పేరు పేరున అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై జై అమరావతి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై కేటీఆర్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి లాంటి దివాలా కోరు ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ తరపున అజారుద్దీన్ పోటీ చేశారు. కాంగ్రెస్ బుద్ధి చెప్పాలని, అందుకే ఇదే సరైన సమయమని అన్నారు. జూబ్లీ హిల్స్ లో దెబ్బ కొడితే ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ హైకమాండ్ కు దెబ్బ తగలాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో సాధారణంగా ఓటింగ్ తక్కువ ఉంటుంది. బీఆర్ఎస్ నేతలు దగ్గరుండి ఓట్లు వేసేలా చూసుకోవాలని కోరారు. ఒక పని కూడా చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. నిన్న మనోళ్ళు తిరుగుతుంటే ఇదొకటి దొరికింది. ఒకటే ఇంట్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఎందుకంటే మీరు ఎట్లాగూ ఓట్లేరని అర్థమైపోయింది. అలా మామూలుగానైతే ప్రజలు బాగా కోపంగా ఉన్నారు, ఓట్లేరని అర్థమైంది. అందుకే ఒకటే ఇంట్లో 43 దొంగ ఓట్లు రాయించారు. ఒక్కొక్క ఇంట్లో 43 దొంగ ఓట్లు, మొత్తం కలిపి వేల సంఖ్యలో దొంగ ఓట్లు కూడా రాయించారు. మేము దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నాం, ఎట్లా దాన్ని ఎదుర్కొందాం. జూబ్లీ హిల్స్ వాళ్ళు, షేక్పేట వాళ్ళు ఇవాళ మీరు చేయవలసిన ఆలోచన ఒక్కటే, మీకు కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా ఏదో ఒకటి ఆలోచన చేసుకోరు.
మీకు కారు కావాలంటే టీఆర్ఎస్ గెలవాలి, కేసీఆర్ గెలవాలి, గోపీనాథ్ భార్య మాగంటి సునీతమ్మ నిలబడ్డది, ఆమె గెలవాలి. ఇక మీ ఇంటికి బుల్డోజర్ రావాలి, హైడ్రా రావాలంటే మాత్రం పక్కా మీరేం చేయాలనో అది చేయండి. నేనేదో ఇది మిమ్మల్ని భయపెడతానికి చెప్తలేను, ఉన్న వాస్తవం చెప్తున్నా. ఉన్న వాస్తవం ఏంది ఈరోజు అంటే, ఇవాళ మీరు చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కోర్టులంటే గౌరవం లేదు, పేదవాళ్ళంటే గౌరవం లేదు. మీ దగ్గర కాయిదాలు ఉన్నాయా, కాయిదాలు లేవా పట్టి లేదు. ఇష్టం వచ్చినట్టు గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు పోయి ఎక్కడ పడితే అక్కడ హైదరాబాద్లో నిన్నగాక మొన్న కూడా గొలగొట్టిరుపోయి గరీబోళ్ళు ఇళ్లల్లో వండుకునే అన్నంను తన్నుడు, వాళ్ళు పిలగాళ్ళు పెట్టుకునే పుస్తకాలు వారేసుడు, వాళ్ళ వాటర్ బాటిల్ వారేసుడు, ఎక్కడికక్కడ గుడిసెలు గులగొట్టుడు, రేకుల షెడ్లు గులగొట్టుడు, ఆగమాగం చేసి రోడ్డు మీద ఉండే బండ్లను కూడా ఆఖరికి ఇష్టం వచ్చినట్టు ఎత్తవతల వాడిస్తున్నారు, ఎక్కడికక్కడ కూలగొడతా ఉన్నారు. అందుకే నేను అంటున్నా, మీకు కారు కావన్నా బుల్డోజర్ కావన్నా ఆలోచించుకునే సమయం ఇవాళ జుబిలీహిల్స్ ప్రజలకు వచ్చింది. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడు ఈ ఎన్నికల్లో వాళ్ళకు సురుకు పెడితేనే, వాళ్ళకు గుణపాఠం చెప్తేనే వాళ్ళకు బుద్ధి వస్తుంది. ఇన్ని రోజులు చేసిన మోసానికి ప్రజలు కోపంగా ఉన్నారు అనే సోయి వస్తుంది. అడ్రస్ తో సహా వాళ్ళ ఎపిక్ మెంబర్స్ తో సహా వాళ్ళ ఫాదర్ నేమ్, వాళ్ళ ఏజ్ మొత్తం సర్వం ఇవన్నీ డిలీట్ చేయాల్సి నంబర్ 1. ఇది ఒక రకమైన మేము చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తున్నాం. ఎంత సర్ప్రైజ్ అయినా చూసి 2-3 రకాల డిస్టర్బెన్సెస్ ఇందులో. అదేమో ఇవన్నీ అపార్ట్మెంట్ బిల్డింగ్ అనుకున్నాం మేము. అక్కడ వెళ్ళి చూస్తే కొన్ని అయితే చిన్న చిన్న ఇల్లు, అందులో ఎంత పెద్ద ఎత్తున పోతున్నట్టుగా మొత్తం కూడితే ఇది మేము మాకు అందిన సమాచారం, మాకు అందరిది ఏముంది అనుకుంది యూ కెన్ వెరిఫై సార్. అందులో కూడా ఏం చేస్తామంటే ఎగ్జాంపుల్ ఎట్లా జరిగింది ఒక రకాలు ఒక ఎగ్జాంపుల్ ఇవన్నీ చేసాం. దగాబడ్డ ప్రతి బిడ్డకు, కాంగ్రెస్ చేతిలో మోసపోయిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లెకు, ప్రతి అక్కకు కలవాలే, కలిసి ఇగో ఈ లెక్క చెప్పాలి. ఇది కాంగ్రెస్ ఒక్కొక్క వర్గానికి ఎంతెంత బాకీ పడ్డది, ఈ బాకీ కార్డు విషయంలో ఇంటింటికి, గుండె గుండెకు, మనిషి మనిషికి వాస్తవాలు చెప్పాలి. ఏం చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు? పెద్ద మనుషులుంటే ఇంట్లో ఒక పెద్ద మనిషి పెన్షన్ పొందే పెద్ద మనిషి ఉంటే, ఒక పెద్ద మనిషికి అయితే ఒక అయ్య ఉంటే, ముసలయ్య ఉంటే ఆయనకు 4,000 ఇస్తాం, ముసలమ్మ ఉంటే ముసలమ్మకు కూడా 4,000 ఇస్తాం. ఇప్పుడు కేసీఆర్ గారు 2,000 రూపాయలు ఇస్తే మేము 4,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. మరి 24 నెలలు అయింది. ఎంత బాకీ ఉన్నారు ఆ ముసలమ్మకు, ముసలయ్యకు అని చెప్పి బాకీ కార్డుల రాసినాం. నెలకు 2,000 రూపాయల చొప్పున ఎలక్షన్ జరిగే నాటికి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ఒక్కొక్క ముసలమ్మకు, ఒక్కొక్క ముసలయ్యకు బాకీ ఉన్నది 48,000 రూపాయలు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆడపిల్లలకు చెప్పినారు, 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ రాష్ట్రంలో ఉండే 1,67,00,000 మంది ఆడబిడ్డలకు నెలకు 2,500 రూపాయలు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 100 రోజుల లోపలనే మా గ్యారంటీ ఇగో మేము ఇస్తామన్నారు. 24 నెలలకు 2,500 కూడితే వచ్చినాయి ఒకరికన్నా పైసలు? మహాలక్ష్మి వచ్చిందా? 2,500 వచ్చినాయా? ముసలోళ్ళకు 4,000 వచ్చిందా? మన పిల్లలకు మన నిరుద్యోగ భృతి అన్నారు, అది వచ్చిందా? అగో అందుకే ఈ బాకీ కార్డు ఇంటింటికి తీసుకుపోవాలి. బాకీ కార్డు ముంగట పెట్టి చెప్పాలి, కాంగ్రెస్ వాళ్ళు మీ ఒక్కొక్కలకు ఇంతింత బాకీ ఉన్నారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోమవారం ఉదయం ఓ రైతు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించడం తీవ్ర కలకలం సృష్టించింది. తన భూమిని ఏపీఐఐసీ తీసుకుంటోందని వాపోతూ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుపోయాడు. బాలాచారిని మీడియా కంటపడకుండా హిందూపురం 1 టౌన్ PS కు తరలించారు. అక్కడే ఉన్న కొందరు సెల్ ఫోన్లో ఫోటోలు, వీడియోలు తీయడంతో ఈ విషయం వెలుగు చూసింది. అలాగే బాలకృష్ణను స్థానిక మహిళలు చుట్టుముట్టారు. తమ సమస్యలపై ఎమ్మెల్యే బాలకృష్ణను ప్రజలు ప్రశ్నించడంతో సమాధానం చెప్పలేక ఆయన అక్కడి నుంచి జారుకున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాల్లో సోమవారం, మంగళవారం ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. బంగాళాఖాతం ఆనుకుని ఉన్న ఒరిస్సా, దక్షిణ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలోనే ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల మనకి మన రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉంది. నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అంటే ఉత్తర కోస్తా ఆంధ్రాలోని ఎక్కువ ఒక మోస్తరు నుంచి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు విస్తారంగా పడే అవకాశం ఉంది. అంటే చాలా మోస్ట్ ప్లేసెస్లో పడే అవకాశం ఉంది. ఈ థండర్స్టార్మ్స్ కూడా పడే అవకాశం ఉంది. దీంట్లోని గాలులు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అదే దక్షిణ కోస్తాలో అయితే పలు చోట్ల అంటే అనేక చోట్ల పడే అవకాశం ఉంది. ఇక్కడ కూడా ఉత్తర కోస్తాలో అయితే కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. 1-2 దగ్గరలో భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం, ఏఎస్ఆర్ ఈ జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఎందుకు ప్రైవేటు పరం చేస్తున్నారని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నం నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ భవనాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీ నిర్మాణం చేస్తామని చెప్పిన సీఎం చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు. పేదల ప్రజలకు ఆరోగ్యం బాగోలేకపోతే ఉత్తరాంధ్ర మొత్తంలో విశాఖ కేజీహెచ్ దిక్కుగా ఉందన్నారు. పేదలకు మంచి చేయాలనే ఉద్దేశంతో తాము 17 కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. నర్సీపట్నంలోని మెడికల్ కాలేజీకి నిధులు విడుదల చేసి నిర్మాణం పూర్తి చేస్తే పేదలకు మంచి జరుగుతుందన్నారు. నేను చిన్న క్వశ్చన్ అడుగుతాను, మీ ద్వారా ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. అసలు గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడుపుతుంది చెప్పండి? ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ని ఉన్నాయి ప్రతి మండలంలోను, ప్రతి జిల్లాలోను? ఎందుకు ఇన్ని ఉన్నాయి ప్రతి ఊర్లోను, రాష్ట్ర వ్యాప్తంగాను, దేశవ్యాప్తంగాను? ఎందుకు బస్సు కూడా, ఆర్టీసీ బస్సులు కూడా ఎందుకు గవర్నమెంట్ నడుపుతుందో ఆలోచన ఎప్పుడైనా చేసినారా? మరోవైపున మనం కట్టిన 17 కొత్త మెడికల్ కాలేజీలు, అందులో 5 మెడికల్ కాలేజీలు మనం ఉండగానే కమిషన్ కూడా చేసాం. కాలేజీలు మొదలయ్యాయి 5 కాలేజీలు. మిగిలిన కాలేజీలు వార్ ఫుటింగ్ బేసిస్ మీద పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యాడు, కాలేజీలు కట్టాల్సింది పోయి అమ్ముతానని చెప్పి ఈ మనిషి తయారయ్యాడు. పేదవాడికి మెడికల్ కాలేజీలు అందుబాటులో లేకపోతే ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఎప్పుడైనా ఒక మెడికల్ కాలేజ్ అందుబాటులో ఉంటే దాని అర్థం ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులో ఉంది అని నిదర్శనం. ఆ హాస్పిటల్స్లో ఆ కాలేజీలు అక్కడ ఉంటే అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందుబాటులో ఉంటారు. ఆ కాలేజీలో పనిచేసే స్టాఫ్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, వీళ్ళంతా కూడా అందుబాటులో ఉండి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
ఆ డిస్ట్రిక్ట్లో పేదలకు అందుబాటులో ఉంటుంది. ఎప్పుడైతే ఈ మెడికల్ కాలేజ్ అక్కడ అందుబాటులో ఉంటుందో, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అందుబాటులో ఉంటుందో, అప్పుడు ప్రైవేట్ రంగంలో ఉన్న ఏ హాస్పిటల్ కూడా పేదవాడిని ఎక్స్ప్లాయిట్ చేయని పరిస్థితిలోకి వస్తాయి. ఎందుకనంటే ఎక్స్ప్లాయిట్ చేసే పరిస్థితి ఉందంటే అక్కడే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా, మెడికల్ కాలేజ్, ఆటికి పోతామని చెప్పి చెప్తారు ఎవరైనా కూడా. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఎర్రాశేఖర్ కాంగ్రెస్ లో చేరికపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఎర్రాశేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వీల్లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి మోసం చేసి మూటలు తీసుకుని పోయినోళ్లకు మళ్లీ ఎంట్రీ లేదని అనిరుద్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీకి మోసం చేసిన వారిని తిరిగి తీసుకోమని తెలిపారు. సొంత తమ్ముణ్ణి సర్పంచ్ పదవి కోసం చంపారని, ఇప్పుడు ఎమ్మెల్యే పదవి కోసం నన్ను కూడా చంపొచ్చు అని అనుమానం వ్యక్తం చేశారు. పిసిసి గారు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ చెప్పడం జరిగింది, పార్టీకి మోసం చేసిన వాడు ఎలక్షన్స్ ముందు వాళ్ళని ఖచ్చితంగా తీసుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇప్పటివరకు ఫ్యాక్షన్ రాజకీయాలు లేవు. కొంతమంది అంటే ప్రజలు మాట్లాడుకుంటున్నారు, సొంత తమ్ముణ్ణి ఒక సర్పంచ్ పదవి కోసము సొంత తమ్ముని చంపిన వాళ్ళు రాజకీయాలు ఉంటే రేపు ఎమ్మెల్యే పదవి కోసము నన్ను కూడా చంపొచ్చు అంటే నేను జెడ్ కేటగిరీ అడగాల? మా పిసిసి ప్రెసిడెంట్ సీఎం గారిని పోయి జెడ్ కేటగిరీ అడగాల? ఇలాంటి వాళ్ళ కోసం అలాంటి ఏవి జరగవు. సీఎం గారు కానీ పిసిసి ప్రెసిడెంట్ క్లారిటీతో ఉన్నారు. పార్టీని మోసం చేసి పోయిన వాళ్ళు, సంచులు తీసుకొని పోయిన వాళ్ళు, ఇక్కడ అక్కడ తీసుకున్న వాళ్ళకి చోటు లేదు. అది కూడా జడ్చర్లలో ఉన్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆల్రెడీ వేరే కాన్స్టిట్యున్సీలు కూడా కానీ, నారాయణపేట కానీ, దేవరకద్ర కానీ, మిడ్జిల్ కానీ, మహబూబ్నగర్ కానీ ఎవరైతే మోసం చేసి పోయి మమ్మల్ని అందరిని ఓడగొట్టాలని తిరిగిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ వస్తారంటే ఈ 5 ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ ఒప్పుకునే పరిస్థితి లేదు. నకిలీ మద్యం తయారీని ఒక పరిశ్రమలా మార్చి దానిని రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలు హరిస్తున్న టీడీపీ నాయకుల వైఖరి, కూటమి ప్రభుత్వం మద్యం విధానాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ రణభేరి మోగించింది. పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఉద్యమ కార్యాచరణ చేపట్టింది. అందులో భాగంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించనుంది. ఎక్సైజ్ శాఖ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు, ధర్నాల అనంతరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులకు వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ పత్రాలు సమర్పించారు. మరి ముఖ్యంగా ఈ కల్తీ మద్యాన్ని సప్లై చేస్తున్న విధానం గాని ప్రతి ప్రాంతంలోన అలాగే ఒరిస్సా రాష్ట్రం నుండి లేదా ఇతర రాష్ట్రాల నుండి నకిలీ మద్యాన్ని స్పిరిట్ తో కలిపి ప్రజల యొక్క ప్రాణాలను బలికొన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి నిరసనగా ఈ రోజు పార్వతీపురం మన్యం జిల్లాలో ఉండే పార్వతీపురంగా మనందరూ కూడా పెద్ద. అయితే ఈ రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులో పోతుంటే బ్యాట్ షాపులు హరిపుంటే మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చిన చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకోవాలని ఈ రాష్ట్రంలో ఉండే మహిళా లోకమంతా కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఇక నకిలీ లిక్కర్తో ఏపీ ప్రజలు బెంబేలెత్తిపోతుంటే ఇప్పుడు బీర్లు కూడా కల్తీ చేస్తున్నారు. కల్తీగాళ్ళు కృష్ణా జిల్లా కేసరపల్లిలో నకిలీ బీర్ యువకులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ వైన్ షాప్లో 3 బీర్లు కొంటే ఆ యువకులకు అందులో ఒక బియర్ నకిలీది వచ్చిందని ఆరోపిస్తున్నారు. వాళ్ళు వైన్ షాప్లోనే గ్లాసులో పోయించి ఆ సేల్స్మెన్ను నిలదీశారు. కల్తీ బీర్లు అమ్మి తమ ప్రాణాలు తీస్తారా అని వైన్ షాప్ సేల్స్మెన్ను క్వశ్చన్ చేశారు బాధిత యువకులు. దీంతో ఆ సేల్స్మెన్ మద్యం డిపో నుంచి వచ్చిన మద్యం అమ్మడం వరకే మా పని అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. వైన్ షాప్ వద్ద జరిగిన సంభాషణ అంతా వీడియో తీసిన యువకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఏపీలో కల్తీ మద్యం విచ్చలవిడిగా వైన్ షాపుల్లో అమ్ముడు అవుతోందని, ప్రజల ప్రాణాలకు రక్షణ లేదని ఆ యువకులు చెప్తున్నారు. లిక్కర్ అలాగే బీర్లు కూడా తాగేవాళ్ళు 1కి 2 సార్లు పరీక్షించుకోవాలన్నారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కల్తీ మద్యాన్ని దాదాపు ప్రతి ఊరిలో బడి ఉందో లేదో మాకు తెలియదు కాదన్నా, ప్రతి ఊరిలో బెల్ట్ షాపులు 3-4 ఉన్నాయి.
అలాంటి వాటి మీద చట్టపరమైన చర్యలు వెంటనే తీసుకొని ప్రజల్ని ప్రాణాలను కాపాడాలి అనేది మా ఈ రిక్వెజేషన్ అన్న. తప్పకుండా మీరు దీన్ని మీ పై అధికారులకు తీసుకెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ బెల్ట్ షాప్ని కల్తీ లిక్కర్ని నివారించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం మీద చనిపోయిన ప్రజలకి అండగా, పసుపు కుంకుమలు పోగొట్టుకున్న అక్కా చెల్లెమ్మలకి అండగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన కార్యక్రమం చేస్తుంది. భవిష్యత్తులో ఈ కల్తీ మద్యం వల్ల ఇంకెవరి ప్రాణాలు పోకూడదు, అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు మనం అందరం కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని ర్యాలీగా వెళ్లి ఎక్సైజ్ ఆఫీసర్స్ కి వాళ్ళ నియోజకవర్గాల్లో ఈ కల్తీ మద్యం గాని బెల్ట్ షాపులు గాని లేకుండా చేయాలి. అలాగే తప్పుడు కేసులు పెట్టకుండా నిజంగా ఎవరైతే సారా కాల్స్తున్నారో, ఎవరైతే బెల్ట్ షాపులు నడిపిస్తున్నారో, ఎవరైతే కల్తీ మద్యాన్ని అమ్ముతున్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు ఈ రోజు ఇంత గట్టిగా మనం ఫైట్ చేస్తున్నామంటే మొన్ననే మొలకల చెరువులో ఇబ్రహీంపట్నంలో దాదాపుగా 20,000 లీటర్లు కల్తీ మద్యం దొరకడం జరిగింది. తిరుమల శ్రీవాణి హీరోయిన్ కృతి శెట్టి, డైరెక్టర్ వెంకీ కుడుముల, బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీరు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు వీరికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, రూత్ ప్రభు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె తరచూ తన వ్యక్తిగత ప్రొఫెషనల్ విషయాలను అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో ఎప్పుడూ హైలైట్ అవుతూ ఉంటారు. తాజాగా సమంత తన జీవితంలో కొత్త జర్నీని ప్రారంభించారు. అదే కొత్త ఇంటి గృహప్రవేశం. గృహప్రవేశం సందర్భంగా సమంత ఎరుపు రంగు సాంప్రదాయ దుస్తుల్లో పూజలు నిర్వహించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రాజకీయాల్లో రాయుడు సెల్ఫీ వీడియో ప్రకంపనలు సృష్టిస్తోంది. జనసేన నుంచి సస్పెన్షన్ కి గురైన వినుతా కోట ఆమె భర్త కోట చంద్రబాబును చంపేందుకు కుట్ర చేసినట్లు, ఇందుకోసం ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి 30 లక్షలు ఒప్పందం కుదుర్చుకొని ముందస్తుగా 20 లక్షలు ఇచ్చారని రాయుడు తన సెల్ఫీ వీడియోలో చెప్పారు. వినుతా కోట దంపతులను చంపడానికి 2 సార్లు ప్రయత్నించి విఫలమైనట్లు అతను పేర్కొన్నారు. తన మంచి వినుత కోట దంపతుల సమాచారం సేకరించేవాడని రాయుడు ఆ సెల్ఫీ వీడియోలో వివరించారు. ప్రస్తుతం ఈ వీడియో సంచలనంగా మారింది. నేడు డ్రైవర్ రాయుడు వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హత్యకు ముందు వీడియోలో మాట్లాడాడు డ్రైవర్ రాయుడు. పార్టీలో ఎవరికైనా పెద్దవాళ్ళతో మాట్లాడుతూ ఉండే వీడియోలు, లేకపోతే ఏదన్నా నన్ను చెప్తా ఉండే వీడియోలు, లేకపోతే మీ మేడం ఏదైనా వల్గర్గా ఉండే వీడియోలు నాకు ఇచ్చేసేయి, ఆల్రెడీ మా వాడు చెప్పినాడు కదా మీకు 30 లక్షలు డబ్బులు ఇస్తామని చెప్పేసి అని వాడు పక్కన డబ్బులు ఓపెన్ చేసి చూపించి మాత్రం అవి నాకు ఇచ్చేసిన ఉంటే ఈ డబ్బులు మీకు ఇచ్చేస్తాను, నేను బయట పంపించేస్తాను, మీ పేరు ఏడా రాని వెంటనే వెళ్ళి హ్యాపీగా బతుకు అని చెప్పేసి చెప్పి డబ్బు వేయకుండా తీసుకుని వెళ్ళిపోయాడు. చెప్పిన తర్వాత 26వ తారీఖు
ఎవరు లేదు మేడం ఒకటి సోఫాలో కూర్చుంటే నేను బొజ్జల సుధీర్ రెడ్డికి కోవటిగా మారిన కోట వినిత డ్రైవర్ రాయుడికి ప్రైవేట్ వీడియోలు తీయాలని 30 లక్షల ఆఫర్ ఇచ్చాడు. కోట వినిత చంద్రబాబుల సమాచారం ఇవ్వాలని 20 లక్షలు ఇచ్చాడని రాయుడు చెప్పాడు. బెడ్రూమ్ లో కెమెరాలు పెట్టి దొరికిపోయినట్టు వీడియోలో చెప్పాడు. 2 సార్లు కోట వినితను చంపడానికి బొజ్జల సుధీర్ ప్రయత్నించాడన్నాడు. ఆ తర్వాత జూలై 7న డ్రైవర్ రాయుడును కోట వినిత చంద్రబాబు హత్య చేశాడు. నా పేరు సిహెచ్ శ్రీనివాసులు, అందరూ రాయడం అంటారు. మా వాడికి అని చెప్పే లోపల వాడు నాకు 20 లక్షలు ఇచ్చాడు. 20 లక్షలు ఇచ్చే లోపల నేను చంద్ర అన్నాడు, నేను తీసాను 30 లక్షలు కన్నా అలాగే నా 20 లక్షలు ఇచ్చారు అని చెప్తే లేదు దానికి ఆయన సూర్యరెడ్డి ఏదో మాట్లాడతారంట, ఇంకో పని వచ్చేదారంట. ఆ పని చేసిన తర్వాత ఆయన ఇస్తారంట 30 లక్షలు అని చెప్పి